మిషన్ లోడింగ్ అవుతుంది అది చూద్దానండి. అయిపోయింది తీసారుగా వన్ నుంచి పన్నీడు స్టాండ్ తీయండి. క్వారీలో రాకూడదు. గవర్నమెంట్ జీవో ఏం చెప్తుందంటే నైట్ పూట క్వారీలోకి వెహికల్స్ రాకూడదు. మీరు డంపింగ్ యార్డ్ పెట్టుకొని డంపింగ్ యార్డ్లో నుంచి వెళ్ళిపోవాలి. నైట్ పూట కంటిన్యూస్ వెళ్తున్నారంట కదా. నైట్ పూట ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చారు కదా. వీళ్ళంతా శ్రీనారాయణ గారు ఊళ్ళోనే కదా. మరి ఎన్నిసార్లు అధికారులు చెప్పినా ఎన్నిసార్లు చేసినా మీరు మాత్రం మైనింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు బేభత్సంగా జేసీబీ లోడింగ్ జరగకూడదు, తోలకూడదు బండ్లు. కొద్ది ముందుకురా. మొత్తం కూడా మీరు మల్లారం నుంచి में लोग से लोड करना चाहिए, लोग से, मिशन से नहीं है. मिशन वो डंपिंग यार्ड में काम करना चाहिए, यहाँ काम नहीं करना चाहिए. रिवर में मिशन मिशन नहीं लाना चाहिए तुम लोग. ये केस होगा, तुमको मालूम है क्या? ये मिशन सीज होगा अभी. मिशन ले जाके, क्योंकि रात को तुम लोड किया है, रात को लोड किया है. रात और दिन कभी नहीं लोड करना चाहिए यहाँ पर. పక్కన పెట్టారు. పక్కన మల్లారా గారు ఎప్పుడు నుంచి అడుగుతుందని అడుగుతున్నారు గౌడ్ గారు. किसका है वेहिकल? इधर कितना दिन से है इधर? 2 महीने से इधर ही है ना. रामकोला वाला मिशन अभी एक टिप्पर लोड किया है ना. कितने बजे लोड किया तू? ఎక్కడైనా సరే ఏట్లో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి వీల్లేదు. వీళ్ళు ఏట్లోనే డైరెక్ట్గా మిషన్లు పెట్టి డైరెక్ట్గా టిప్పర్లకు లోడ్లు చేసి ఆ టిప్పర్లు ఇక్కడ హిందూపల్లి నుంచి తెలంగాణ బోర్డర్ చాలా దగ్గర 10 కిలోమీటర్లే. హిందూపల్లి నుంచి మల్కాపురం నుంచి మల్లారం మీదుగా ఖమ్మం, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ సుమారుగా నైట్ పూట 6ంటికి మొదలైతే ఉదయం 6 వరకు కూడా అక్రమంగా 100 టిప్పర్లు ఈ క్వారీ నుంచి వెళ్ళడం అనేది ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. అధికారులకు చెబుతున్నాం. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం సార్ ఇక్కడ టిప్పర్లని. ఇక్కడ అక్రమంగా 11ంటికి నేను లోడ్ చేశానని చెప్పి జేసీబీ డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు. అయితే మేము వచ్చేసరికి ఏం చేశారు, టిప్పర్లు మొత్తం కూడా ఎటు వెళ్ళిపోయినాయి. మాకు మాత్రం 2 టిప్పర్లు మాత్రమే దొరికినాయి. ఒకటేమో లోడ్ టిప్పరు లోడ్ చేసి ముందుకు వచ్చింది, ఇంకోటి ఎంటీ టిప్పరు. ఇంకా 7-8 టిప్పర్లు ఇప్పుడు హిందూపల్లి గ్రామంలో ఉన్నాయి. అంటే మమ్మల్ని చూసి అక్కడ ఆగిపోయారు. వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. ఇవాళ తహసీల్దార్ గారికి ఫోన్ చేశాను నేను చెబుదామని, ఆయన ఫోన్ ఎత్తలా. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఈ అక్రమ మైనింగు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని మీరు లూటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, పోలీసు అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న మరి వనరుల్ని ఈ దోచుకెళ్తూ ఉంటే మరి ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ హిందూపల్లి నుంచి గ్రామం నుంచి నాయకులు వచ్చారు. మాజీ సహకార సంఘ అధ్యక్షులు కృష్ణారావు గారు కానీ, హనుమయ్య గారు కానీ, సూర్యనారాయణ గారు కానీ ఎప్పటి నుంచో వీళ్ళు అనేక రకాలుగా తహసీల్దార్ గారికి ఎస్ఐకి చెప్తా ఉంటే మేమేనే కేసులు పెడతాం, మీరు క్వారీలో పోతే మేము ఊకోం, వాళ్ళు చట్టపరమైందని చెబుతున్నారు. ఏది చట్టపరమైందని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మేము అడిగేది ఏంటంటే, ఈ టైంలో నైట్ 11ంటికి డైరెక్ట్గా ఏట్లో లోడింగ్ చేయొచ్చా టిప్పర్లతోని? నిబంధనలు ఏం చెబుతున్నాయి? డే టైంలోనే క్వారీయింగ్ చేయాలి ఏట్లో. రాత్రిపూట ఏదైనా చేస్తే డంపింగ్ యార్డ్లో చేసుకోవాలి. అసలు ఇక్కడ డంపింగ్ యార్డే లేదు. ఇక్కడ ఏ టైం అనేది సరే డైరెక్ట్గా మాన్యువల్ లోడింగ్ అసలు లేదు. ఇక్కడ లేబర్తో లోడింగ్ అనేది లేదు. టిప్పర్లు మొత్తం కూడా ఇంత పెద్ద హెవీ మెషిన్స్ పెట్టి వీటి ద్వారా ఇక్కడ లోడింగ్ చేస్తూ ఉన్నారు. ఇది అక్రమం, అన్యాయం అని చెప్పి మేము ఎప్పటి నుంచో పదే ఆళ్ళూరుపాడులో ఈ విధంగానే జరిగింది, సబ్బాయిగూడెంలో జరిగింది, శనగపాడులో జరిగింది, హిందూపల్లిలో జరుగుతూ ఉంది. ఎంత చెప్పినప్పటికీ కూడా చోటోడు ముందు శంఖం ఊదినట్టుంది తప్ప ఈ ప్రభుత్వానికి దున్నపోతమే వర్షం కురిసినట్టుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. మా ప్రజాప్రతినిధులు కానీ, మా వాళ్ళు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎప్పటికప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ, ఇక్కడ ఉన్న ఎంపీ కానీ, మా పార్లమెంట్ సభ్యులు కానీ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి. దీనికి వాళ్ళిద్దరు కన్సర్న్లోనే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మేము పదే చెబుతా ఉన్నాం. ఇవాళ కూడా చెప్పేది అదే.
ఇవాళ కూడా వాళ్ళిద్దరి కనుసన్నల్లోనే ఇక్కడ అక్రమ క్వారింగ్ జరుగుతుంది. అక్రమంగా శాండ్ని ఇతర రాష్ట్రాలు తరలిస్తూ ఉన్నారు. ఇది నేరం. ఇది 200 మిషన్ మీద అలానే ఆ 2 టిప్పర్ల మీద కూడా కేసులు కట్టాలని, ఇంకా హిందూపల్లిలో క్వారీకి ముందు దారిలో ఆగి ఉన్న ఆ 7-8 వెహికల్స్ కూడా ఉన్నాయి, మా దగ్గర నెంబర్లు ఉన్నాయి, మేము తీసుకుంటూ వచ్చాం. వాటి మీద కూడా కేసు కట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని, అలానే ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని, ఏసీపీ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, మైనింగ్ ఏడీ గారిని కూడా అందరిని కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్కి ఫుల్ స్టాప్ పెట్టండి. దయచేసి ఇక్కడ సహజ వనరుల్ని జగ్గపేట నియోజకవర్గంలో దోచుకుపోకుండా ఆపండి అని చెప్పి మరీ